దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుడు మనతో మాట్లాడిన విషయం ఈరోజు మరి పరిశుద్ధాత్మను పొందుకుంటే మరి దేవుని ఆత్మ ఏ విధంగా నడిపిస్తుందో దేవుడు ఇక్కడ జొన్నగుడిలో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి మరి దేవుని ఆరాధిద్దాము. నీ చేతి కార్యాలు మరి నాలో జరిగించు దేవా అని చెప్పి అందరూ కూడా పరిశుద్ధాత్మ పొందుకున్న బిడ్డలు అందరూ కూడా దేవునితో ఆ విధంగా కరెక్ట్ అయి ఉండాలి. ఇప్పుడు అందుకని దేవుని ఆత్మతో మనము ఆరాధిద్దాం. జరిగించు నీ దివ్య చిత్తము నాలోని నెరవేర్చు. నీ చేతి కార్యము నాలోన జరిగించు నీ దివ్య చిత్తము నాలోని నెరవేర్చు. నీ సన్నిధానం నిత్యం జరిగించు నీ దివ్య చిత్తము నాలో నెరవేర్చు. నీ సన్నిధానము నిత్యము కనబరచు. నీ సన్నిధానము నిత్యము కనబరచు. నీ వాగ్దానము నాలో స్థిరపరచు. నా బలం నీవయా యేసయ్యా,
ధీంత దిన ధరణ దిన ధీంత ధీంత ధరణ ఉన్నత శిఖరము నన్ను నడిపించను ఎత్తైన స్థలములపై నన్ను నిలబెట్టును ఉన్నత శిఖరము నన్ను నడిపించను ఎత్తైన స్థలములపై నన్ను నిలబెట్టును నా తోడు నీవు నీ వాక్య ధ్యానమే నా బ్రతుకు బాటను సరిచేయును యేసయ్యా యేసయ్యా నీ పదం నీవయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా నీ చేతి కార్యము నాలోన జరిగించు నీ దివ్య చిత్తము నాలోన నెరవేర్చు నీ చేతి కార్యము నాలోన జరిగించు నీ దివ్య చిత్తము నాలోన నెరవేర్చు నీ సన్నిధానము నిత్యము కనపరచు నీ సన్నిధానము నిత్యము కనపరచు నీ వాగ్దానము నన్ను స్థిరపరచు యేసయ్యా యేసయ్యా నా బలం నీవయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా నీ చేతి కార్యములు నాలోన జరిగించు నీ దివ్య చిత్తము నాలోన నెరవేర్చు దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మనము దేవుని ఆత్మ పొందుకుంటామో ఆయన చేతి కార్యము మన పట్ల జరుగుతుంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని కార్యము మన పట్ల జరగాలంటే, తండ్రి చిత్తం మన పట్ల జరిగి దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఆయన యొక్క కార్యాలు, ఆయన మన పట్ల ఉన్న చిత్తం ఏంటో అది ఆయన కార్యాల ద్వారా ఆయన జరిగించుకుంటాడు. మరి ఆయన సన్నిధి నిత్యము కూడా మనకి కనపరుస్తూ ఉంటాడు. మన వాగ్దానాలు, మనకి దేవుడు ఏంటి వాగ్దానాలు ఇచ్చాడో అవన్నీ కూడా నెరవేర్పులోకి వస్తాయి. దేవుడు అలాగా శత్రులు సైన్యమే మనల్ని చుట్టుముట్టినా సరే మరి జాలి హృదయం, దేవుడు జాలి హృదయం మనల్ని ఏం చేస్తుంది, విడిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ తోడేలు మరి గొర్రెల్ని తినడానికి వచ్చేస్తుంది కదా, అలా తోడేలు మనసుతో ఉంటారు. పైన గొర్రె పిల్లలా కనబడతారు కానీ లోపల బలమైన తోడేళ్ళలో ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తారు, అవన్నీ విడిపించి ఉన్నతమైన శిఖరంలోనికి ఎక్కించడానికి దేవుడు మనకు తోడుగా ఉండి దేవుని యొక్క వాక్యము అలా బలపరుస్తుంది అనమాట. అలా మనల్ని బ్రతికించడానికి అటువంటి వాక్యము మనల్ని సరిచేస్తూ మనల్ని నడిపించేస్తుంది అనమాట. అలాగే మనల్ని నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం పొందుకున్నాము. మరి దేవుడు మనతో మాట్లాడారు ఇంతవరకు. మరి మత్తయి సువార్త మరి 9:35 వచనంలో సంఘంలోని సమస్యలు ఎవరు ఎత్తి చూపారంటే, మరి అక్కడ ఆరోగ్యకరమైన బోధ లేదు కాబట్టి అక్కడ కనికరం లేదు. ఆ బోధ ఉంటుంది. ఏంటంటే సంఘంలోనే ఎలా ఉంటారంటే, ఏమైనా బాధలు వస్తే అవి విడిపించే శక్తి వారిలో లేక, ఏంటంటే ఫెలోషిప్లైనా సంఘమైనా లేకపోతే ఎవరినైనా సరే మనము వాళ్ళు విడిపించడానికి ఆరోగ్యకరమైన బోధ లేనప్పుడు వారి మీద కనికరం చూపించలేదు. కనికరం వాళ్ళకి చూస్తే మనకు తెలిస్తే కదా ఏమైనా చేయడానికి. మరి దేవునాత్మ ఉంటే వాళ్ళకి అందరికీ ఇది చీకట్లు ఏర్పాటు చేస్తున్నాయి, అందుకే వీళ్ళు బాధపడుతున్నారు, ఇలా గొడవలు ఆడుకుంటున్నారు, ఇలా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు అని తెలుస్తుంది.
కాబట్టి ఈ మధ్యన ఈ వారంలోని 4-5 రోజుల నుండి కూడా ఇదే బాధలోనే దేవుడు ఉన్నాను. మరి అటువంటి బిడ్డల దగ్గర పరిచర్య చేసినందుకు దేవుడు అటువంటి వాక్యం ఇచ్చి దేవుడు బలపరచడానికి దేవుడు పిల్లల విషయంలో ఎంతగానో ప్రేమించి ఈ మాటలు చెప్తున్నారు. కాబట్టి మత్తయి సువార్త 9వ అధ్యాయం చూద్దాము. ఆ బాధల్లో నుంచి ఎవరు కనికర పడతారు, ఎవరు కనికర పడకుండా ఉంటారు? దేవుని ఆత్మ పొందుకున్న వాళ్ళు కనికరం కలిగి వాళ్ళ విషయాలు అర్థమవుతాయి, వాళ్ళు ఏ బాధపడుతున్నారో అర్థమవుతాయి, వాళ్ళు నడిపించగలరు. కాబట్టి జన సమూహం అంట, అప్పుడు ఆ దినాల్లో జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచింది. చనిపోయిన బిడ్డ లేచి కూర్చుందంటే ఆ రోజు దేవుడు ఈ విషయాలు చేశారు. 3.5 సంవత్సరాలు కూడా చేసిన కార్యాల్లో ఇదొక కార్యం. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఒక ఆమె ఏంటంటే రక్తస్రావంతో బాధపడుతుంటుంది. 20వ అధ్యాయం చూస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయం 20వ అధ్యాయంలో 20వ వచనంలో, ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరం నుండి రక్తస్రావము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రం ముట్టిదే బాగుపడతానని తనలో తాను అనుకుంది. ఎంత చూడండి దేవుని ఆత్మ లక్షణాలు. ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉంటుంది. పరిశుద్ధంగా ఉన్న వాళ్ళ మీద వాళ్ళు ఒక గురి కలిగి ఉంటారు. పరిశుద్ధుడైన దేవుడు మరి దగ్గరికి ఈమె 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఆమె ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టిందంట. ముట్టగానే యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యంగా ఉండు, నీ విశ్వాసం నేను బాగు చేసిందని వెంటనే ఆ గడియలో స్త్రీ బాగుపడిపోయింది. ఆమె దేవుడు ఎందుకు వచ్చి మనకి ఇవన్నీ నేర్పించారు, చేసి చూపించారు. మనం కూడా అవి ఈ వారం రోజులు మనం చేసాము. వాళ్ళకి సాక్ష్యాలు మీరు విన్నారు. కాబట్టి అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చేట పిల్లల రోజులు వాయించు వారిని గొల్లు చేయించుండు జనసమూహంను చూచి, స్థలం ఇయ్యండి, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చనిపోయిన బిడ్డను కూడా లేపడానికి వేసి వచ్చారు అక్కడికి. ఎవరైతే దేవుని నమ్మకంతో పరిశుద్ధులకు ఏర్పాటు చేసిన మరి ఆ పరిశుద్ధులకు అప్పచెప్పబడిన ఆ బోధ విషయంలో బాధ్యతగా ఉంటారో, ఆ విధంగా అపోస్తుల బోధలో పెరుగుతారో వారికి దేవుడు ఈ విషయాలు దేవుడు వాళ్ళ ద్వారా చేయిస్తారు. దేవుడు నా ఆత్మీయ పిల్లలతో నా విషయం మాట్లాడారు. 10 సంవత్సరాల క్రితం మాట్లాడారు ఈ విషయాలు. చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తారు పాస్టర్ గారు, మరి అలాగే పోస్ట్ మార్టం అయిన కూడా బాగు చేస్తారని. అటువంటి పరిస్థితులు దేవుడు ఇచ్చాడు. వాళ్ళ ఆత్మలని, వాళ్ళ శరీరాన్ని కూడా బాగు చేయడానికి. వాళ్ళ ఆత్మలు కూడా పోస్ట్ మార్టం చేస్తాం మేము. ఎందుకంటే బంధకాలు ఉన్న వాళ్ళు విడిపించడానికి దేవుడు అభిషేకించి దేవుడు పంపించారు కదా. పిలుపుకి దర్శనానికి లోబడి మనం ఉన్నప్పుడు, దేవుడికి లోబడినప్పుడు అలాంటి దెయ్యాలే అలగొట్టచ్చు. ఆమె యాకోబు 4:7 ఉన్నది. నువ్వు లోపడతావా, నీ ద్వారా దేవుడు కార్యాలు చేస్తారు. నీ కుటుంబంలో నీ మాట విని రక్షణ పొందుకుంటారు. దేశంలోని సంఘంలోని ఎవరైనా నీ మాట విని రక్షించబడాలంటే నీ ద్వారా దేవుడు అటువంటి కార్యాలు చేయిస్తాడు. నువ్వు దేవుడి మాట వింటే నిన్ను అలా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి స్థలం ఏంటి, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయన అపహసించారట. చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి ఇలాగ అంటున్నాడు అనేసి అలా జోక్ చేస్తున్నారు. ఏంటి మంచి పొరపాటు చేయలేదేమో అనుకుంటారు కదా. అలాగా ఈనాడు ప్రజలు అలాగే అనుకుంటున్నారు ఏదైనా మనం చేస్తామనంటే. కాబట్టి ఆ దినాల్లో కూడా అలాగా అనుకున్నారు. జనసమూహం పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచి కూర్చుందంట. అది లేచింది. ఈ సమాచారము ఆ దేశమందంతటా వ్యాపించింది. ఆ దేశమంతటా వ్యాపించేసింది. మరి దేవుడు నన్ను కూడా అక్కడ ఉద్యోగాన్ని, మరి డాక్టరేట్లో ఉద్యోగము, అది మరి కుటుంబాన్ని మరి అన్ని విడిచిపెట్టి దేవుడు మళ్ళీ నన్ను ఇక్కడ విజయనగరం తీసుకొచ్చి ఒక 8 ఏరియాలో దేవుడు చక్కగా ఈ ప్రాక్టికల్గా 26 సంవత్సరాల నుండి దేవుడు వాడుకుంటున్నారంటే ఆ బలము, ఆ ధైర్యము, నీ కృప చాలయ్యా, ఆ ధైర్యమైన బలం ఇచ్చారు. ఇంకెవరు అవసరం లేదని మనం పాట పాడుకున్నాం. ఎందుకు? దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు అటువంటి ధైర్యం వస్తుంది. నీతిమంతులు సింహంలో ధైర్యంగా ఉంటారని చేసే
కార్యాలు దేవుడు చేయిస్తాడు. నన్ను పోలి నడవండి, మీరు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు, వాటికన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారు అన్నాడు యోహాను 14:12. అలాగే దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నారు ఈ నూతన సంవత్సరంలో. దేవుని బిడ్డలారా, యేసు అక్కడ నుండి వెళ్ళొచ్చుండగా ఆయన 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చాడట. 7 వచ్చి దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించమని కేకలేస్తున్నారంట. ఇప్పుడు అనేక మంది ఇలా కేకలేస్తున్నారు, పిక్చర్లో బయట తిరుగుతున్నారు, చర్చిల్లో చాలా బాధతో వేదంతో వస్తారు, కానీ ఏదో మాటలు చెప్పేస్తే కుదురుతుందా? ఆ పథకాలు పోతాయా? ఎందుకంటే ఆరోగ్యకరమైన బోధ లేనప్పుడు ఇటువంటివి విడుదల రావు. కాబట్టి ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చి, యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడుగుతున్నాడు. ఆయన ఒక నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. అది దేవుడు అడుగుతున్నాడు. గుడ్డివాడని అడుగుతున్నాడు, నేను చేస్తాను, నీ గుడ్డితనం తీసేస్తాను, నువ్వు నమ్ముతున్నావా అని అంటే అని అడుగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతగా వారి కన్నులు తెరవబడ్డాయంట. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మరి ఎవరైనా అలాంటి కార్యాలు చేశారా అని మనం ఆలోచించాలి. గుడ్డిగా ఏదో భక్తి చేసేయకూడదు. ఎవరైనా ఎక్కడైనా దేవుని పిల్లల ద్వారా జరుగుతున్నాయా, లేకపోతే దేవుడి ద్వారా జరుగుతున్నాయా? దేవుడి ద్వారా జరిగినప్పుడు ఆ దేవుడి పిల్లల ద్వారా కూడా దేవుడు జరిగిస్తాడు కంపల్సరీగా. మనం చనిపోతే ఎవరైనా దేవుని రాజ్యాన్ని తీసుకెళ్తారా? ఎవరైనా మన పాపాలను క్షమిస్తారా? పాపాలు క్షమించబడినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. దేవుని రాజ్యానికి వెళ్తాము అని ఇష్టం పడిన వాళ్ళే వాళ్ళ దేవుడి రాజ్యాన్ని తీసుకెళ్తారు. ఇంకా తీసుకెళ్ళడానికి ఇంకొకళ్ళు కూడా సిద్ధపరుస్తాడు. మనం వంట వండుకొని తింటాం, మనం తిన్నది మరి ఇంట్లో వాళ్ళకి పక్కింటి వాళ్ళకి వాళ్ళకి పెడతాం కదా, సేమ్ అలాగే మరి అలాంటి విషయాలను మనం చాలా చాలా బలంగా ఆలోచిస్తున్నప్పుడు, ఎంతో ప్రేమగా ఆలోచిస్తున్నప్పుడు ఇవి నిత్య జీవానికి సంబంధించినవి కదా, యుగకాలు దేవునితో ఉండే విషయాలు కదా, ఇవి ఎంతగా ఆలోచించాలి మనం. దాని విషయంలో మనం పరిశుద్ధంగా ఎలాగ జీవించాలి, మనతో ఏటి రావు కదా, మన భూలోక సంబంధమైన విషయాలు మనం బాధపడడం, కన్నీరు కాచడం, ప్రాకులు ఆడడం, దానికోసం మరి గొడవలు ఆడుకోవడము, మరి ప్రేమ అందుకే చల్లారిపోతుంది కదా అక్రమంగా నడిచినందువల్ల. అక్రమంగా నడిచినప్పుడు సమాధానం ఉండదు. అక్కడ దుష్టుడు ఉంటాడు కదా, అక్రమంగా నడిపిస్తాడు కదా, అక్కడ కంపల్సరీగా దుష్టుడే ఉంటాడు. వాక్యానికి విరుద్ధంగా నడుస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ప్రేమే ఉండదు. అలాంటప్పుడు వాళ్ళు వినలేరు. కాబట్టి ఆరోగ్యకరమైన బోధ ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మతో నింపుతుంది, మరి అపోస్తల బోధలా నడిపిస్తుంది, కార్యాలు కూడా చేస్తుంది. ఆయన చేతి కార్యం నాతో జరిగించే దేవా అని బ్రతుకులాడుకుంటాం, ప్రార్థన చేస్తాం, కన్నీటి ప్రార్థన చేస్తాం. మరి ఇందాక మరి గోకులాంలో కూడా అదే మాటలు దేవుడు మాట్లాడారు. దాన్ని కంటిన్యూగా చూడండి, మనం ప్రేమించి కంటిన్యూగా అదే మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగుగాక. అయినను వారు వెళ్ళి ఆ దేశమందంతటా ఆయన కీర్తి ప్రచురం చేశారట. ఆ కీర్తిని దేశమందంతటా కూడా ప్రకటన చేశారట. అంటే ఎప్పుడూ చూడలేదు అలాంటి విషయాలు. చనిపోయిన వారు బ్రతకడం, గుడ్డి వారు బాగు చేయడము, మరి ఆ రక్తస్రావం కలిగిన స్త్రీని అలాగా బాగు చేయడము ఎవరైనా చేశారా? ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా అటువంటి పనులు చేశారా? అలాగే ఎవరైనా ప్రాణం పెట్టారా? అలాగే మనం ప్రాణం పెట్టేవారుగా ఆ చీకట్లు నాకు వచ్చేస్తే ఏమోననేది అది ప్రేమ కాదు కదా, అది సాతాను ప్రేమ. బయటికి చెప్తారు కానీ వాళ్ళు చేయరు. బాగానే ఉంటాము అంటారు కానీ అది చేయరు. ఆరోగ్యకరమైన బోధ లేని దగ్గర ఆ క్రియలు కూడా జరగవు. దేవుడు చేసిన కార్యాలు కూడా దేవుడు లేనప్పుడు వారు చేయలేరు. అందుకే దేవుడు యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యం పట్టిన ఒక మోగవాడిని ఆయన వద్దకు తీసుకొని వచ్చారట. మోగవాడిని ఎక్కడ కూడా జనుగుల్లో ఒక మోగ అమ్మాయి లేక నాకు అమ్మాయికి దేవుడు చక్కగా మాట్లాడడానికి దేవుడు సహాయం చేశాడు. ఎందుకంటే దెయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మోగవాడు మాటలాడగా జన సమూహంలో ఆశ్చర్యపడి ఇశ్రాయేలులో ఇలాగ ఎన్నడూ కనబడలేదని చెప్పుకున్నారట. ఇలాగ ఎవరు కూడా చేయలేదే, ఇలాగ ఎప్పుడు కనబడలేదే అని చెప్పుకుంటున్నారట. మరి యేసయ్య కోసం చెప్పుకున్నారట. 3.5 సంవత్సరాలు ఆయన మనకు నేర్పించారు, మన కోసం అలా చెప్పుకుంటున్నారా? మన కోసం అలా చెప్పుకున్నారు. మనం అలాంటి చేయగలుగుతున్నామా? తండ్రి చిత్తం ఇది, నా పట్ల నీ చిత్తం జరిగించు అని ప్రార్థన చేస్తాము. కన్నీరు ప్రార్థన చేసేప్పుడు పాట ద్వారా కూడా దేవుడు బోధ చేయమని చెప్పారు. పాట ద్వారా దేవుడు బోధపరిచారు. ఇప్పుడు వాక్యము, బలమైన ఆహారము, వారికే తగునన్నది వాక్యము. పాలతో మీరు పెంచవలసి వచ్చిందని పౌరులు చాలా బాధపడతాడు. ఎందుకంటే ముందు ఆత్మానుసారంగా ప్రారంభించి తర్వాత శరీరానుసారంగా మిగిలిపోయారు వాళ్ళు. అలా ఉంటున్నారా? లోక సంబంధంలాగా, భూ సంబంధంలాగా
అప్పుడు ఎత్తబడే గుంపులు ఉంటారు. పెళ్లి కుమార్తె సంఘములో మీరు రారు. సగం మందులు పెళ్లి కుమార్తె సంఘము మరి ప్రపంచం అంతట్లో కూడా సగం మందే వెళ్తారు, కొద్ది మందే వెళ్తారు, కొద్ది మందే. భయపడొద్దు అని దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ప్రేమగా దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, యేసువారి సమూహ మందిరంలో సమాజ మందిరంలో ఆయన బోధిస్తూ రాజ్యసువార్త ప్రకటించచ్చు, ప్రతి విధమైన రోగాలను ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచచ్చు, సమస్త పట్టణంలో గ్రామంలో ఆయన సంచారం చేస్తున్నాడంట. ఈ అంచె దినాలు మనం అలా సంచారం చేయాలి. ఎవరు చీకటితో బాధపడుతున్నారు, ఆ చీకటి బంధకాలు ఉన్నారు, వాళ్ళు విడిపించాలి, ఆరోగ్యం రావాలి. ఎంతగానో మాత్రలు వేసుకుంటారు, డబ్బులు లేకపోతే ఏం చేస్తారు? అప్పుడు చెప్పండి. డాక్టర్ని మనం ఆశ్రయించాలి. అది శాశ్వతమైన డాక్టర్, శాశ్వతమైన జీవితం ఇస్తాడు ఆయన. ఆయన మనము ఆరాధించాలి. అలాంటి ఆరాధన మనం చేద్దాం. మరి తీర్మానం చేసుకోండి దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు ఆయన సమూహమును చూచి వారి కాపర్లేని గొర్రెల మీద విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికర పడతారట. మరి కనికరము గలవారు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని మరి దర్శనం ద్వారా దేవుడు బిడ్డకి ఇక్కడ బలిపీఠం దగ్గర చూపించారు. మొత్తం 5వ అధ్యాయంలో ఉన్నది. ఆ బలిపీఠం దగ్గర అదే బ్యానర్ ఇప్పుడు ఎక్కడ గుంక్లాంలో ఉన్నది. ఆ బ్యానర్ ఏంటంటే కనికరము గలవారు ధన్యులు అని చెప్తున్నారు. కాబట్టి ఆ కనికరము అనేది ఆ కొండ మీద ప్రసంగం చేశాడు దేవుడు. ఆ కొండ మీదే మరి దేవుడు ముఖ కాంతితో ఆయన చూడడానికి దేవుడు ఆ బిడ్డకి మరి సహాయం చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన సమూహములను చూచి వారు కాపర్లేని గొర్రెల మీద విసిగి చెదరినందున వారి మీద కనికర పడ్డారు. మనం కూడా కాపర్ లేకుండా ఉన్నారు. కాపర్ అనుకుంటున్నారు కానీ అది తోడేలు అనమాట. అది కాపర్ అనుకొని బతికేస్తున్నారు ప్రపంచాత్మతో. అది తోడేలు. మనుషుల జీవితాలతో ఆడుకొని ఆఖరికి నరకాన్ని పట్టి పొద తోడేలు. పైకి గుర్రు పిల్ల యాక్టింగ్ చేసేది, లోపల తోడేలు ఉండి వాళ్ళ దగ్గర నుండి ఏదో ఆశించే వ్యాపారం చేయడం అది తోడేలు కదా, కాపరి కాదు కదా. కాపరేనా అది? మరి అలాంటి దేవుడు చేసిన కార్యాలు చేయాలి కదా. ఆ వాక్యం ఆరోగ్యకరమైన బోధ నీకు విడిపించాలి కదా. ఆ బంధకాలను నీకు విడుదల రావాలి కదా. మరి పరిశుద్ధాత్మ పొందుకునే చేయాలి కదా. నువ్వు కూడా శిష్యులుగా తయారయ్యేలాగా అనేక మంది శిష్యులుగా తయారు చేయమని చెప్పాడు కదా. అది తండ్రి చిత్తం కదా. అటువంటి ఆరోగ్యకరమైన బోధ వాళ్ళకి పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళకి ఏ బీపీలు, షుగర్లు, గుండెపోట్లు, ఏ కాలు పీకులు, తలపోట్లు ఏమీ ఉండవు వాళ్ళకి. అలా చాలా ప్రేమగా వెళ్ళి అనేకమైన గ్రామంలో వేసి ఎలాగైతే సంచారం చేసి ఎలా ఉన్నామమ్మా ఏంటని సంచరించి చెప్పడానికి దేవుడు సహాయం చేశారు. దేవుడు బిడ్డలారా, ఆయన సమూహములను చూచి వారి కాపర్లేని గొర్రెల మీద విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికర పడ్డాడట. అలా మనం కనికర పడాలని దేవుడి దగ్గర తీర్మానం చేసుకుందాం. ప్రతి ఒక్కరి మీద మనం కనికరం పడాలి. అంచె దినాల్లో ప్రేమ చల్లారిపోతున్న దగ్గర మనం దేవుని బిడ్డలుగా మనం రుజువుపరచుకోవాలి. దేవుని బిడ్డలారా, ఎందుకంటే కోత విస్తారమే కానీ పరివారం కొద్దిగా ఉన్నారు. కోత అంటే అనేకమైన బిడ్డలు అలా బంధకాలు ఉన్నారు కానీ కొద్ది మందే ఉన్నారు వాళ్ళు బాగు చేయడానికి. ఎందుకంటే అంచె దినాల్లో అందరి మీద ఆత్మను కుమ్మరిస్తానంటాడు. ఆ కుమ్మరించినప్పుడు ఈ అంచె దినాల్లో ఫాస్టింగ్ చేసిన కృపదినాలు అనమాట. ఈ కృపదినాల్లో ఫాస్టింగ్ ఉండక్కలేదు. ఆ దినాల్లో 120 మంది మరి 10 రోజులు ఫాస్టింగ్ ఉన్నప్పుడు అగ్నిజ్వాలం అంటే ఆత్మతో నింపబడ్డారు పరిశుద్ధాత్మతో. కానీ అపోస్తులు 2:17 అందరి మీద అంచె దినాల్లో ఆత్మను కుమ్మరిస్తా అన్నాడు. ప్రతి ఒక్కరి మీద కూడా మీ యవ్వనులు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు, మీ కుమార్తెలు ప్రవచిస్తారు, మీ సేవకుల మీద సేవకుల మీద మీ ఆత్మను కుమ్మరిస్తానని చెప్తున్నాడు. కాబట్టి అలాగా దేవుడు కుమ్మరిస్తున్నాడు. కాబట్టి మనం ఏంటంటే దేవునితో సహవాసం చేయాలన్నటువంటి బలమైన ఆహారము, ఆ పాలు తాగవలసిన వారు కాకుండా బలమైన ఆహారము మనము తింటున్నాం కాబట్టి అవి వారికే అపోస్తుల బోధలో ఉన్న వాళ్ళకే అది అర్థమవుతుంది. వాళ్ళకి జ్ఞానేంద్రియాలు పనిచేస్తుంది. దర్శనాలు, కళ్ళు, స్వరము కూడా దేవుడు వాక్యము అవన్నీ కూడా వాళ్ళకి ఇష్టంగా ఉంటాయి. వాళ్ళతో దేవుడు మాట్లాడడానికి కూడా ఆయన ఇష్టపడతా ఉంటాడు. వాళ్ళు ఏది అడిగితే అది క్షణంలో చేసి పడతాడు అనమాట. అటువంటి దేవుడు మనం కలిగినందుకు దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానులు వేడుకొనని తన శిష్యులతో చెప్తున్నాడు. కోత విస్తారంగా ఉంది, పనివారు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి శిష్యులతోనే దేవుడు ఏంటి వేడుకుంటున్నాడు, కన్నీటి ప్రార్థన చేయండి, దాని పనివారిని పంపమని దేవుడు ప్రార్థన చేయాలి. మనం ఆనాడు 12 మంది శిష్యుల వలన మరి ప్రపంచం అంతా కూడా దేవుడు వాక్యం విరజిమ్మింది. ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. ఎన్ని మినిస్ట్రీలో ఎంత మందో వాళ్ళకి అర్థమైన అర్థం ఓపైన ప్రేమించి
మరి ఏవైనా సరే, ఏ కష్టమైనా సరే భరించి, ఎన్ని నిందలైనా భరించి మరి దేవుడి బిడ్డలు ఎంతో త్యాగం చేస్తూ బ్రతుకుతా ఉన్నారు దేవుడి బిడ్డలు. అటువంటి త్యాగం దేవుడు చేశాడు కాబట్టి ఆ దేవుడి బిడ్డల్లో కూడా అటువంటి త్యాగం అనేది ఉన్నది. కాబట్టి ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంలాగా ఉన్నారు అని చెప్తున్నారు. స్త్రీలు గొప్ప ఇలా ప్రకటించే స్త్రీలు అంటే చాలా సైన్యంగా ఉన్నారని కీర్తనకారుడు 68:11 వచనంలో అంత పెద్ద సైన్యం ఉన్నారంట. ఆ సైన్యంలాగా ఉన్నారంట స్త్రీలు బలహీన ఘటము అయినా సరే దేవుడు ఆయన మరణ పునరుత్థాన వార్తను ప్రకటించడానికి శిష్యులకు చెప్పే అధికారం ఇచ్చారు. శిష్యులకి చెప్పమన్నారు. ఫస్ట్ చూసింది స్త్రీలే. 5 గంటలకు వెళ్ళి మరి ఆయన పునరుత్థాన వార్తను ప్రకటించడానికి యేసయ్య శిష్యుడికి చెప్పమని స్త్రీలకే చెప్పాడు అక్కడ ఆనాడు. కాబట్టి ఆ పునరుత్థాన దినంలో దేవుడు ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉంటారని చెప్తున్నారు. కాబట్టి మరి న్యాయాధిపతుల్లో కూడా మరి న్యాయాధిపతులు గ్రంథంలో 4-6 వచనంలో ఆమె నఫ్తాలి కుదేశులో నుండి అబీనియోము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లరుని వెళ్ళి నఫ్తాలిలోను జెబూలూనులోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము అని చెప్తున్నారు. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతిను సీసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళదును, కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాడు. దెబోరా స్త్రీని మరి ఆమె ప్రవక్తిగా ఆమెను వాడుకున్నాడు. ఆమెను ఆ విధంగా వాడుకున్నాడు. అప్పుడు ఆమెతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయి ప్రయాణము వల్ల నీకు ఘనత కలుగును. యెహోవా ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగించనని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేశునకు వెళ్ళెను. బారాకు జెబూలూనీయులను నఫ్తాలీయులను కేదేశునకు పిలిపించినప్పుడు 10,000 మంది మనుషులు అతని వెంట వెళ్ళిరి. దెబోరాయి అతనితో కూడా పోయెను. అంతకులోగా కయీనీయుడైన హెబెరు మోషే మామయ్యైన హేబాబు సంతతి వారైన కయీనీయుల నుండి వేరుపడి ఉదేశునొద్దనున్న జేలన్నీయములోని మస్తకి వృక్షమునొద్ద తన గుడారమును వేసుకొని ఉండెను. అబీనోయను కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదకి పోయినని సీసెరాకు తెలుపబడినప్పుడు సీసెరా తన రథములన్నిటినీ తన 900 ఇనుప రథములను అన్యుల హరోషునందు కీషైను వాగు వరకు తన పక్షముగా ఉన్న సమస్త జనమును పిలిపింపగా, దెబోరా లెమ్మో, యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించను, దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంట పెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చాడంట. బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సీసెరాను అతని రథములన్నింటినీ అతని సర్వ సేనను కలవరపరచగా సీసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయాడంట. వెంటనే బారాకు ఆ రథములను సేనను అన్నిల హరోషేతు వరకు తరమగా సీసెరాక సర్వ సేనయు కత్తివాత కూలెను, ఒక్కడైనను మిగిలి ఉండలేదు. మరి హాసోరు రాజైన ఎబీనేకును కయీనుడైన హెబెరు వంశస్థులను సమాధానం కలిగి ఉండెను గనుక సీసెరా కాలి నడకను కయీనీయుడగు హెబెరు భార్య యాయేలు గుడారములకు పారిపోయాను. అప్పుడు యాయేలు సీసెరాను ఎదుర్కొనబోయి అతను చూచి, నా ఏలినవాడా నా తట్టు తిరుగుము, భయపడకమని చెప్పినందున అతను ఆమె గుడారమును జొచ్చెను. ఆమె గొంగలితో అతని కప్పగా అతడు దప్పికొని ఉన్నాను, దయచేసి దాహమునకు కొంచెము నీళ్ళెమ్మని ఆమెను అడిగాను. ఆమె ఒక
పాల బుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతనికి కప్పుచుండగా అతడు గుడారము ద్వారమున నిలిచి ఉండుము. ఎవడే కానీ లోపలికి వచ్చిన ఎడల ఎవడైనా ఉన్నాడు అని అడిగిన ఎడల నీవు ఎవడును లేడని చెప్పవల్లని పిమ్మట వేరు భార్య అయిన యాయిరు గుడారపు మేకు తీసుకొని సుత్తి చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. చూసారా, దేవుడు మరి ఆ బారకు సిసేరాను తరముచుండగా యాయేరు అతన్ని ఎదుర్కొని వచ్చి, రమ్ము, నువ్వు వెతుకుచున్న మనుష్యుని నీకు చూపించదనగా అతను వచ్చినప్పుడు సిసేరా చచ్చిపడి ఉండెను. ఆ మేకు అతని కణతలలో ఉండెను. ఆ దినమున దేవుడు ఇశ్రాయేలు ఎడల కానాను రాజైన అబీయాను అణిచెను. తర్వాత వారు కానాను రాజైన అబీయాను సంహరించి వరకు ఇశ్రాయేలు చెయ్యి కానాను రాజైన ఎబీనుకు విరోధముగా అంతకంతకు హెచ్చుచు వచ్చెను. ఆ దినమున దెబోరాయు అభినోయము కుమార్తెడైన బారాకును ఈ కీర్తన పాడిరి. ఇశ్రాయేలులో యుద్ధశాలలో ధైర్యం కనపరిచిరి, ప్రజలు సంతోషంగా సిద్ధపడిరి, యెహోవాను స్తుతించారు. రాజులారా వినడి, అధిపతులారా ఆలకించిడి, యెహోవాకు గానము చేసేదను అని చెప్పి దెబోరా ఏం చేసింది? ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించను. యెహోవా నీవు సాయిరు నుండి బయలుదేరినప్పుడు, ఏదోము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణికెను, ఆకాశము నీళ్లను కుమ్మరించెను, మేఘములు వర్షించెను. యెహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని సినాయిలో నుండి ప్రవాహములు వచ్చెను. ఆనాతు కుమారుడైన మరి షావూరు దినములలో యాయేలు దినములలో రాజమార్గములు ఎడారులాయేను. ప్రయాణస్తులు చుట్టూ త్రోవలలోని నడిచిరి. ఇశ్రాయేలు అధిపతులు లేకపోయిరి. దెబోరాను నేను రాక మునుపు, ఇశ్రాయేలులో నేను తల్లిగా ఉండక మునుపు వారు లేకపోయిరి. ఇశ్రాయేలు కొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను. ఇశ్రాయేలులో 40,000 మందికి ఒక కేడమే గాని ఈటియే గాని కనబడలేదు. జనంలో ఇశ్రాయేలీల అధిపతులు సంతోషంగా సిద్ధపడిరి. వారి యందు నాకు ప్రేమ కలదు, యెహోవాను స్తుతించుడి. తెల్లగాడిల ఎక్కువలారా, తివాసుల మీద కూర్చుండి వారులారా, త్రోవలో నడిచి వారులారా ఈ సంగతి ప్రకటించండి. విలుకాండ్ర ధ్వనిలో దూరంగా నడిచేవారు, నీళ్లు చేదుకొని స్థలంలో నుండి వారు యెహోవా నీతి క్రియలు ప్రకటించెదరు. ఇశ్రాయేలు గ్రామంలో ఆయన జరిగించు నీతి క్రియలు వారు ప్రకటించెదరు. వినుటకై యెహోవా జనులు ద్వారములలో కూడుదురు. దెబోరా మేలుకొనుము, మేలుకొనుము, దెబోరా మేలుకొనుము, మేలుకొనుము, బారాకు కీర్తన పాడుచు. మరి ఆ విధంగా మరి దేవుడు దెబోరాని మరి వాడుకున్నారు. ఒక స్త్రీ ఎలాగా దేవుడు మరి మహా సైన్యముగా ఎలాగా వాడబడ్డారు. దేవుడు యొక్క ఆత్మ ఆ విధంగా మీరు చూస్తే అనేకమైన స్త్రీలు, అనేకమైన పురుషులేటి, అనేకమైన చంటి బిడ్డలేటి, మరి అనేక మంది దేవుని ఆత్మతో వాడబడి ఉన్నారు అనమాట. అందరూ దేవుడు ఇటువంటి మాటలన్నీ కూడా మనకి ధైర్యం కలిగిస్తారు. దేవుని ఆత్మతో నింపబడిన వాళ్ళు, అపోస్తుల బోధన ఉన్నవారు దేవుడి మాటలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు, ఏ విధంగా ఉంటారు అనేది దేవుడు మళ్ళీ ఇంకా హెస్కేల్ కూడా ఆ విధంగానే ఆయన మందిరం హెస్కేలు 9వ అధ్యాయంలో ఉంటుంది. హెస్కేలు గ్రంథంలో 8వ అధ్యాయంలో చూస్తే 8వ అధ్యాయంలో కూడా ఇటువంటి విషయాలు ఉంటాయి. మరియు ఆయన నీవు నా తట్టు తిరిగి వీటిని మించిన అతి హేయ కృత్యములు వారు చేయడం చూతురని నాతో చెప్పి ఆ యెహోవా మందిరపు ఉత్తర ద్వారం దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మోజు దేవతను కూర్చి ఏడ్చుట చూచి తిని, అప్పుడు ఆయన నరపుతుడా ఇది చూచితివి కానీ నీవు తిరిగి చూచిన ఎడల వీటిని మించిన హేయ కృత్యములు చూతువని నాతో చెప్పి యెహోవా మందిరపు లోపల ఆవరణంలో ఉన్న నన్ను ఆవరణంలో దింపడట. యెహోవా ఏం చేశారు? హెస్కేలు ఆత్మను
ఆవరణలో దింపగా అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరున్న ముఖ మండపమునకు బలిపీఠమునకు మధ్యన ఇంచుమించు 25 మనుషులు కనబడ్డారు. వారి వీపులు యెహోవా ఆలయము తట్టులో, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉన్నాయన్నమాట. తూర్పు తట్టున సూర్యుడు ఉంటాడు. ఆ వీపులేమో సూర్యుడు తట్టేమో ముఖం ఉంది, వీపేమో ఆలయం తట్టుంది. అంటే దేవుడికి విరుద్ధంగా ఉన్నారు. ఇటువంటి వారిని అందరినీ కూడా దేవుడికి హెస్కేల్ ఆత్మహత్య దేవుడు మందిరంలోకి వస్తున్నారు. కానీ మందిరంలో ఉన్న ప్రజలు ఎలాగా మరి ఆ ఆరోగ్యకరమైన బోధ విన్నప్పుడు దేవునిలా ఉంటారు. అనారోగ్యమైన బోధ విన్నప్పుడు ఎలా ఉన్నారని హెస్కేల్ గారితో మాట్లాడుతూ ఆయన ఆత్మను ఈ విధంగా యెహోవా దేవుడు తీసుకెళ్ళి చూపిస్తున్నాడు. కాబట్టి బలత్కారముతో నింపొచ్చు, వారి దేశంలో బలత్కారంతో నింపొచ్చు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ఆత్మ ఏం చేస్తుందంటే ఈ దేశంలో బలత్కారంతో నింపొచ్చు. నాకు కోపం పుట్టించుదురు, తీగ ముక్క నాకు పెట్టించు, మరి ఎక్కువగా నాకు కోపం పుట్టించదురు. కాబట్టి కటాక్షము లేకయో కనికరము చూపకయో నేను నా క్రోధము నాకు అగుపరిచి వారి నా చెవులలో ఎంత బిగ్గరగా మొదలుపెట్టినో నేను ఆలకింపకుందును అంటున్నాడు. కన్నీటి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. కానీ ఎప్పుడైతే ఇలాగా ప్రకృతి మనుషులుగా ఉంటారో, ప్రకృతిని విగ్రహంగా చేసుకుంటారో, ప్రకృతి సంబంధులుగా లోక సంబంధులుగా ఉండి మందిరానికి వీపు చూపిస్తూ, అంటే కృతజ్ఞత లేకుండా వీపు చూపించబెట్టి 32 కొరడా దెబ్బలు దేవుడు కొట్టించుకున్నాడు మన కోసం. ఇంకా వీపు తిప్పుతావా, ఇంకా 32 కొరడా దెబ్బలు కొట్టిస్తావా? నాకు దేవుడు అది చూపించారు. అవి తాకి కూడా నేను చూసాను. చాలా కన్నీళ్ళు కార్చాను. ఆ మెసేజ్ మీకు చెప్పడం జరిగింది. ఆ రోజు దేవుడు చూపించిన విషయాలు నా కుటుంబం విషయంలో. మరి అలాగా ఆ చేప మాంసము నాకైపోయింది. ఆ వీపంతా ఏంటంటే కొరడా దెబ్బలు. మరి దేవుని మాట వెనక దేవుడే ఆ కొరడా దెబ్బలు వాళ్ళ ద్వారా పొందుతున్నాడు. వాళ్ళ ద్వారా కుటుంబంలో ఉన్న ప్రజలు అలాగ దేవుడిని హింసించారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చట్లేదు, ఆరోగ్యకరమైన బోధ వినట్లేదు, దాని ప్రకారం నడవట్లేదు, నామకార్థంగా ఉంటున్నారు. అలాగ ఉన్నవాళ్ళు ఆ వీపు ఆలయం వైపు ఉందంట, వాళ్ళ ముఖములు ఎటువైపు ఉన్నాయి, తూర్పు తట్టు, అంటే సూర్య దేవతకి నమస్కారం చేస్తున్నారు. ఆలోచించండి ఒకసారి. ప్రకృతిని ఆరాధిస్తున్నారు. కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధమునకు అగుపరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొదలుపెట్టాను నేను ఆలకింపకుందను. ప్రార్థన వినడు ఆయన. ఎంత నువ్వు అరిచినా, నువ్వు కష్టంలో నువ్వు ఎంత బాధపడినా, నీకు ప్రాణాల మీదకి వచ్చినప్పుడు చీకటి నేను పట్టుకొని ఇలా నీ మీద చెయ్యేసి మాట్లాడవ చూడనేసి నీకు వార్నింగ్, నీ నోటు మీద వాడు చేయలేని వార్నింగ్ ఇచ్చినప్పుడు కూడా మాట వినడు. ఎప్పుడైతే నువ్వు మాట విన్నావు దేవుడు వినిపించాడు. దేవుడు మహిమ కలుగుగా ముఖదర్శనం చూపించాడు. ముఖదర్శనం కావాలి అని పాట పాడుకున్నా, దొల్లినా, లేకపోతే ఉపవాసం ఉన్నా దేవుడు ఇక్కడ వీప్ అనేది దేవునికి కృతజ్ఞత లేకుండా ఉన్న ప్రజలారా ఒక్కసారి దేవుని దగ్గర మొరపెట్టుకోండి. దేవుడు పశ్చాత్తాపడండి. దేవుడు బోధ ఏంటి నేర్పిస్తాడు, తండ్రి చిత్తం ఏంటి, ఏ విధంగా మనం కన్నీటితో ప్రార్థన చేయాలి. ఉపవాసాలు అవన్నీ వెళ్ళము. ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఏంటి, మరి దేవుని కార్యాలు చేయడం, ఆయన చేతి కార్యాలు వివరించడం, ఆయన ప్రకటించడం. ఆయన ఏం చెప్తున్నారు 3.5 సంవత్సరాలు వచ్చి ఆయన ఏం చేశారో, ఆయన ఏం చెప్పారో సదాకాలం వాళ్ళతో ఉంటారట. అవి చెప్పినప్పుడు, ఆ కార్యాలు చేసినప్పుడు దానికి అవన్నీ చేయాలంటే దానికి అర్హత ఏంటి, పరిశుద్ధాత్మను పొందుకోవడము. దాన్ని మనం నేర్చుకున్నాం. 11వ అధ్యాయము 13వ వచనంలో తను అడిగి వారికి నిత్యంగా పరిశుద్ధాత్మను దేవుడు ఇస్తారట. ఆమేన్. కాబట్టి కటాక్షము లేకయో కనికరము చూపకే నేను నా క్రోధమును అగుపరుస్తాడట. క్రోధం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. దేవుడి కనికరం గల దేవుడికి కోపం తెప్పించినట్టుగా ప్రార్థన చేయకండి. దేవుడి బిడ్డలారా, కన్నీటి ప్రార్థన దేవుడికి ఇష్టమైన బలి. నువ్వు బలు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టలు, ఆయన విధులు నువ్వు నెరవేర్చాలి. అది ఆ పరిశుద్ధాన్ని పొందుకున్న వాళ్ళు అవన్నీ కూడా పట్టించుకుంటారు. లేకపోతే భయం ఉండదు, భక్తి ఉండదు. ఏదో మొక్కుకొని వచ్చేసాం కదా అని వ్యర్థమైన ఆరాధన చేసుకొని నడిచేది కాదు. దేవుని బిడ్డలారా, అలాగా దేవుడు దగ్గరగా మొరపెట్టేశారు. ఆయన వినను అంటున్నాడు. మరి ఏసుకెళ్ళి 8వ అధ్యాయం 18వ వచనం. ఎందుకంటే ఒక గదిలోనేమో దేవుడు ఉంటాడు, మిగిలిన గదిలోనే అంతా చీకట్లో బతకాలే ఉంటాయి.
ఆ బంధకాలు ఉన్నంత వల్ల వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు మాట వినరు, వాళ్ళు బ్రహ్మచాత్మకుడు వాళ్ళ మాట వినరు అన్నది 1 యోహాను 4:7. మరి ఆ 1వ వచనంలో అయితే అనేకమైన ఆత్మలు బయలుదేరుతున్నాయి. ఏ ఆత్మలో మీరు పరిశీలించుకోండి అని చెప్తున్నారు. అలాగా మరి మనం పరిశీలించుకోవాలి, ఏ ఆత్మ నన్ను నడిపిస్తుంది, అలాగే నడిపిస్తుంది, ఎవరు నడిపిస్తున్నారు, ఏ బోధ నేను వింటున్నాను అని చెప్పి కొంతమంది వారి కోసం కోత విస్తారం ఉంది, పనివారితో కొద్ది మంది ఉన్నారని పాటలు పాడుకుంటాం, కానీ వాక్యం ఉంది. మరి అయినా సరే కోత కోయడం అంటే ఏంటి? బంధకాలు ఉన్న వారిని విడిపించడం, అనేక మందిని దేవుని రాజ్యాన్ని నడిపించడము. ఆ చీకట్లన్నీ ఎల్లగొట్టి వాళ్ళకి స్వస్థత ప్రార్థన చేయాలి. చేతులు వేసి ప్రార్థన చేసినప్పుడు మార్కు 16:17 ఉంటుంది. చేతులు వేసి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి విడుదల వస్తుందని. పాముల్ని ఎత్తు పట్టుకుంటారన్నమాట, అంటే సాతాన్ని ఎత్తు పట్టుకుంటాం అన్నమాట. ఇలాగా దేవుని బిడ్డ అలాగ ఉంటారు, ధైర్యంగా ఉంటారు. అలాగా దేవుడు అలాంటి కార్యాలు చేశాడు. అలా ప్రేమతో ఆ కనికరం కలిగి ఉంటారు. ఆ బాధ ఏం చేస్తుంది? కనికరం కలిగిస్తుంది అనమాట. ఆ కనికరంతో నిండిన ప్రజలు మరి నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు అంటున్నాడు. దేని వల్ల నేను మీతో చెప్తాను అని దేవుడు ఎలాగైతే మనకి నివాస స్థలాలు ఏర్పాటు చేయడానికి వెళ్ళాడో, సాతానుడు కూడా మరి ఆరోగ్యకరమైన బాధ వెళ్ళలేని వాళ్ళకి, మరి కనికరం లేని వాళ్ళకి, ధనాపేక్షతో ఉన్న వారికి ఇళ్లలోని అనేక ఆ దేహముని ఆలయాన్ని ఏం చేస్తాయంటే గదులుగా ఆ ఒంటిలోనే అన్ని చీకట్లు ఉంటాయి అన్నమాట. అన్ని బంధకాలు ఉన్నాయో, ఎన్ని చీకట్లు ఉన్నాయో అన్ని అనారోగ్యాలు వాళ్ళలో ఉంటాయి. అది మీరు గమనించుకోండి. ఆ చీకట్లు ఒక గదిలోనే దేవుడు ఉంటాడు. దేవుడు ఉన్నాడులే, నువ్వు భ్రమతో బతికేసావు. ఈ చీకట్లన్నీ కూడా అనారోగ్యంతో, ఆధ్యాత్మిక పాపం కదా, పాపానికి జీతం మరణం. ఆ మరణానికి తీసుకెళ్ళిపోతాయి, నాకాలు పట్టిపోతాయి. దేవుడి బిడ్డ ఎత్తబడే గుంపులో ఉండాలంటే మనము దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్క మాట కూడా మనము దేవుడు నెరవేర్పులోనే జరిగిపోతున్నాయి కాబట్టి అవి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మరి 2వ రాకడలో, మరి రహస్య రాకడలో మనం ఎత్తబడపోతే ఇదిగో ఆయన మేఘారుడే వచ్చిచున్నాడు, ఆయన పొడిచిన వారు ఆయన చూస్తారు, ఆయన పొడిచిన వారు కూడా చూసి రొమ్ము కొట్టుకుంటారు. అమ్మో దేవుడు వచ్చాడు, ఇంకా సిద్ధపడలేదు, ఆయన మాట వినలేదు, తన చిత్తాన్ని నెరవేర్చలేదు, ఒక్క బిడ్డ కూడా దేవుడు మాట చెప్పలేదు. నాకున్న అభిషేకాన్ని నేను నా దీపం వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టాను, అది దీపస్తంభం మీద పెట్టలేదు. దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా సరే నేను లోపడాలని ప్రజలకి శ్రమ ఉన్నది. ఆ శ్రమను నేను భరించుకుంటూనే ఎంజాయ్ చేసుకుంటున్నా, డబ్బులతో మందులు తినుకుంటుంది, చక్కగా చికెన్ మటన్ వండుకొని ఆయన ఏసీ కారులోనే చక్కగా పడుకొని తినుకొని ఉన్నాను. నా దేవుడు వచ్చేసాడని గుండెలు బాదుకుంటారు. ఈ లోపల మరి ఒకరు తిరగల విసురుతుంటే ఒకరు ఉంటారు, ఒకరు వెళ్ళిపోతారు. బెడ్డ మీద ఇద్దరు పడుకుంటే ఒకరు ఉంటారు, ఒకరు వెళ్ళిపోతారు. దేవుడి ఇష్టం రెడీగా ఉన్నాడు. పక్కను చూసుకొని భర్తను చూసుకొని నడుస్తాను, నా కొడుకు చూసి బ్రతుకుతాను, వాడు ఏం చెప్తే అలా నేను చేస్తాను, చర్చకి వెళ్ళొద్దంటే వెళ్ళను, సేవకులు రావద్దంటే రావడం మానేస్తాను, ప్రేరేలు మానేస్తానని ఉన్నారు. జనాభా చాలా విరుద్ధంగా బ్రతుకుతున్నారు. దేవుడికి లోబడకుండా ఆ దెయ్యాలు మోకున్న మనిషికి లోబడిపోతున్నారు ఈరోజు ప్రజలు. దేవుని బిడ్డలే, అందుకే వాళ్ళు శరీరానుసారంగా మిగిలిపోయారు. ఆత్మ సంబంధులే మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి, అందుకే పౌలుకి మరలాగా ప్రసవేదన కలుగుతుంది, వాళ్ళ వల్ల నాకు కన్నీరు కలుగుతుంది, వాళ్ళ వల్ల ఎంతో దుఃఖపడి పౌలు గారు చెప్తున్నారు, శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో నీవు అతన్ని ఎదుర్కోవడానికి అతని తల మీద అపరించి కిరీటము నీవు ఉంచి ఉన్నావు అని చెప్తున్నారు. ఎవరైతే మన దేవుడు మాటలు వింటారో వాళ్ళ తల మీద అపరించి కిరీటాన్ని పెడతాడంట. అపరించి కిరీటం అంటే బంగారు కిరీటాన్ని దేవుడు పెడతాడట. కీర్తన 21:3 ఉంది. క్షయమైన వాటి కోసమే పరిగెడుతున్నారు, భూ సంబంధమైన పరిగెడుతున్నారు. కానీ దేవుడిచ్చే కిరీటము, దేవుడిచ్చే మహిమ కిరీటం, అవి వాటి కోసం మనము ఆశపడాలి. సంఘం అంటే పరిశుద్ధంగా జీవించడానికి ప్రత్యేకించబడిన రక్షణ పొందుకోబడిన పిల్లలు ఆ సంఘంలో ఉంటారు. మన సంఘం యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటే మరి ఆ రహస్య రాకడ ఫస్ట్ జరుగుతుంది. మరి తర్వాత సంఘము ఆ విషయాలు ఎలా ఉంటాయంటే రాకడకు ముందు
జరిగే విషయాలు ముందుగా ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అవన్నీ కూడా వాక్యంలో మీకు చాలాసార్లు చెప్పడమైంది. డిస్క్రిప్షన్లో చూడండి. మరి రహస్య అక్కడ జరుగుతుంది. తర్వాత సంఘం ఎంత పడుతుంది మరి ఆ శ్రమల కాలంలో బహిరంగ రాకడ వస్తుంది. శ్రమల కాలం అయిన తర్వాత 7 శ్రమలు జరిగిన తర్వాత బహిరంగ రాకడ జరుగుతుంది. అది ప్రకటన 1:7 ఉన్నది. ఇందాక చదువుకున్నాం. తర్వాత క్రీస్తు 1000 పరిపాలన జరుగుతుంది. తర్వాత పాత సృష్టి అంతా కూడా నాశనం అయిపోద్ది. నూతన సృష్టి, మరి నూతన ఆకాశం, నూతన భూమి మరి వస్తుంది. మరి తప్పు బోధకులు, మరి వ్యర్థంగా ఆరాధన, ఇవన్నీ కూడా ప్రకటన 19:20 ఉంటుంది. న్యాయపీఠం దగ్గర ధవల సింహాసనం దగ్గర తీర్పులో నిలబడవలసి వస్తుంది. రహస్యరాకడలో ఉన్నవాళ్ళు న్యాయపీఠం మీద తీర్పులో ఉంటారు. వాళ్ళకి బహుమానాలు ఉంటాయి, కిరీటాలు, జీవ కిరీటము, అపరంజి కిరీటము, ఇవన్నీ కూడా ప్రవక్తలు ప్రవచించారు. దావీదు గారు ప్రవచించారు 21:3 అపరంజి కిరీటము. మరి అలాగే పౌలు గారు చెప్తారు 2 కొరింథీ 5:10 నువ్వు జరిగించిన మంచివైనా సరే చెడ్డమైనా సరే ఆయన న్యాయపీఠం ముందు నువ్వు ప్రత్యక్షం అవ్వాలి. అప్పుడు ఈ బహుమానాలన్నీ ఉంటాయి. ఎవరైతే మరి పరిశుద్ధాత్మ పొందుకొని ఆ పరిశుద్ధంగా అప్పచెప్పిన దేవుడు ఆ పరిశుద్ధులకు అప్పచెప్పిన బోధలో పోరాడుతూ ఉంటారో, మరి కనికరంతో దేవుడు ప్రజల్ని మరి దేవుడి రాజ్యాన్ని నడిపించడానికి దెయ్యాలు వెళ్ళగొడుతూ, స్వస్థపరుస్తూ, పాములను ఎత్తుపట్టుకుంటూ, చనిపోయిన వారు లేపుతూ, ఇటువంటి అపొస్తలుల బోధలు అపొస్తలులు 2:43 ప్రకారం అద్భుత కార్యాలు చేస్తూ వాళ్ళు సాగిపోతారో వాళ్ళ పట్ల దేవుడు కార్యాలు జరిగిస్తాడు. దేవుని బిడ్డ ఈ 2026 సంవత్సరంలో రాకడ కూడా ఈ సంవత్సరానికి రాకడ కూడా దగ్గరలోనే ఉంది. అవన్నీ కూడా జరుగుతున్నాయి. వాక్యం నెరవేరుతుంది. కాబట్టి మీరు ప్రకటన 19:20 చూస్తే బహిరంగ రాకడ విషయాలు అక్కడ ఉంటాయి. శరీర రూపంలో ప్రభు వచ్చారు కాబట్టి దాన్ని అది మొదటి రాకడ. ఈ 2వ రాకడలో ఫస్ట్ రహస్య రాకడ, తర్వాత 2వ రాకడ వస్తుంది. కాబట్టి సంఘము తండ్రికి పరలోకం తీసుకువెళ్ళి మరి పరిచయం చేసి మరి పెళ్లి కుమార్తెను స్వీకరించిన తర్వాత వేవేల దూతల సమూహముతో భూమి మీదకి దేవుడు దిగి వస్తాడు. దాన్ని బహిరంగ రాకడ అంటారు. పెళ్లి కుమార్తె సంఘం యెరూషలేము పట్టణము, మరి పెళ్లి కుమార్తె సంఘము భూమి మీదకి దిగి వస్తుందని మనం చెప్పుకున్నాము. అలాగా ఆయన తర్వాత 2వ రాకడ ఈ ప్రకటన 19:11-22 చూస్తే కొన్ని విషయాలు ఉన్నాయి. అలాగే దర్శనం, యోహాను గారి దర్శనం ప్రకటన 4:1-11 ఆ మాటలు నేను తీసుకొని ముగించేద్దాము. ప్రకటన 19 ఒకసారి చూడండి. ప్రకటన 19 11:21 మరియు పరలోకం తెరవబడింటే చూచి తిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడింది. అది వైరల్ అవుతుంటాయి వీడియోల్లోనే. అది యోహాను గారు దర్శనం చూశారు. మనకి వీడియోలో కూడా దేవుడు తీసుకొస్తున్నారు. అయినా నమ్మకపోతే అదేదో కళ అనుకుంటుంటే కళ కాదు, అది కళ కాదు, నిజం జరగబోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరియు పరలోకం తెరవబడింటే చూచి తిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడింది. దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును నామము గలవాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయించు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన ఒక నామం ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తములో ఉంచబడిన మరి వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించి వస్తున్నారట. జనములను కొట్టడిగా ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము పైన వెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారి దేవుడు. దీక్షమైన ఉగ్రతను మధ్యము తొట్టి త్రొక్కును. మరి రాజును ప్రభువులకు ప్రభువు అని నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. మరి ఒక దూత సూర్య బింబములో నిలచెండుట చూచి తిని అతని గొప్ప శబ్దముతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండే వారి మాంసమును, స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారేమి గొప్పవారేమి అందరి యొక్క మాంసమును తినడికై దేవుని గొప్ప విందుకు కూడి రండి అని ఆకాశ
ఆకాశమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలుస్తున్నారట. మరి ఆ గుర్రము మీద కూర్చున్న వారితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయటకే ఆ క్రూరమును మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచి తిని, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్దున వేయించుకున్న వారిని ఆ మృగము ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధములో మండు అగ్నిగుండములో ప్రాణములతోనే వేయబడిరి. అదే అంత్యక్రీస్తు రావడము. మరి ఎవరైతే రహస్య రాకడలో ఎత్తబడకుండా ఉంటారో మరి వాడి చేతిలో ఆ ముద్ర వేయించుకొని చనిపోవడం, ఇవన్నీ కూడా భవిష్యత్ కాలంలో మరి దగ్గర పడుతుంది అనమాట. భవిష్యత్ కాలంలో జరుగుతుంది. ఎందుకంటే భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారి అయిన దేవుడు పరిశుద్ధుడని మీరు అనుక్షణంగా చెబుతున్నప్పుడు దేవుడు వారికి బయలుపరుస్తాడు. కడమ వారు గుర్రం మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిన వారి మాంసములు పక్షులు కడుపారా తిన్నాయంట. కాబట్టి ఇవన్నీ కూడా జరగడానికి సిద్ధంగా ఉన్నది. ఎవరు వెళ్ళారా? మరి 11 ప్రకటన 4:1-11 కూడా చూడండి జరగబోయే విషయాలు. కాబట్టి మన పరిశుద్ధాన్ని పొందుకున్నప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి. ఇవన్నీ దేవుడు చూపిస్తాడు. మరి దేవుడు బిడ్డలకు చూపిస్తున్నాడు, చాలా మందికి చూపిస్తున్నాడు. కొన్ని విషయాలు వ్యూహాలు చూపించారు, ఇదిగోండి అరుణ కార్తీకి చూపించారు. కాబట్టి మీరు గౌరీ అని ఒక ఆమెకు చూపించారు, నాకు చూపించారు ఈ మధ్య కాలంలోనే. కాబట్టి చాలా మరి ఇటువంటి భయంకరమైన దినాలు దేవుడు ముందుగా ప్రవక్తలకి చూపిస్తారు. ఇది అపోస్తల ప్రవక్తలు మరి ఎఫెసీ 4:13 ఉంది కదా, సువార్తకులు మరి కాపర్లు బోధకులు సంఘ శరీరం క్షేమాభివృద్ధి జరగాలంటే మరి ఇటువంటి వారిని అపాయింట్ చేస్తాడు సంఘంలో. దాన్ని సంఘం అంటారు. అదే అపోస్తల బోధ అంటే ఆ సంఘంలో కంపల్సరీగా ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వచ్చినా ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి దర్శనం ప్రవచనం అని ఎక్కడైనా సరే అది జరుగుతుంది. ఎంత దూరంలో ఉన్నా సరే అవన్నీ కూడా దేవుడు బయలుపరిచే దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రకటన 4:4 చూసుకొని ముగించేద్దాం. ప్రకటన 4:1-11 చూస్తే, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండను. మరియు నేను మొదట విన్న స్వరము బోరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనబరచదను అంటున్నాడు దేవదూత. మరి యోహాను గారిని ఇక్కడికి ఎక్కి రమ్ము అని చెప్తున్నాడు. వెంటనే నేను ఆత్మవశుడనైతే మనం కూడా అలాగా భాషలతో మాట్లాడుతూ ప్రార్థన చేస్తే ఆత్మవశులుగా అవుతాం. పౌలు గారు అలాగా ఆత్మవశులు అయిపోయేవారు. కాబట్టి మరి అలాగా మాట విన్నప్పుడు దేవుడి సన్నిధిలో గడుపుతున్నప్పుడు దేవుడు ఇంటిలోనైనా దేవుడు మరి ఇక్కడ కూడా దేవుడు ఆలయంలో కూడా అవి జరిగాయి. ఈ పరిచర్యలో వెంటనే ఆత్మవశుడనైతే అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండేను. సింహాసనం కూడా ఆసనుడై ఉండేను. ఆసనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగము పోలినవాడు మకరము వలె ప్రకాశించి ఇంద్రధనస్సు సింహాసమున ఆవరించి ఉండేను. ఈ మకరము ఈ ఇంద్రధనస్సు ఈ కలర్స్ తోటి మన్నా తినడం చూపించారు. ఆహారం పరలోక రాజు నుండి అటువంటి వెలుగుతో ఇంద్రధనుసు ఆ దృష్టి సూర్యకాంత పద్మరాగము పోలిన వాడిని చూడడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ సింహాసనం చుట్టూ 24 సింహాసనం. ఈ సింహాసనం 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండేది. ఆ సింహాసనంలో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి. మరి ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుడు 7 ఆత్మలు. దేవుని 7 ఆత్మలు, ఆ ఉరుములు మెరుపులు అవి కూడా దేవుడు చూపించారు. కాబట్టి మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండిన ఆ సింహాసనమునకు మధ్యలో సింహాసనం చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము వంటిది ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షి రాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవిని 6 రెక్కలుండేవి. అవి చుట్టూలో రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉండే సర్వాధికారి యొక్క దేవుడు
నాకు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రి వల్ల చెప్పుచుండని ఆ సింహాసనమునందు ఆశ్రయుడి యుగ యుగములో జీవించుచున్న వారికి మహిమయు ఘనతయు కృతాస్తుతులు కలుగును గాక అని ఆ జీవులు కీర్తించుచున్నారట. ఆ జీవులు లాగే మనకు కూడా, మనం అలా చెప్పుకుంటే మనకు కూడా భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఏది జరుగుతాయి 4 జీవులకు మనకు కూడా తెలుస్తాయి. దేవుడు బిడ్డలాగా అనుభవించి చెప్తున్నాను నేను. ఆ 24 పెద్దలు సింహాసనం నుండి ఆశ్రయుడి ఉండి వారి ఎదుట సాగిలపడి యుగములో జీవించుచున్న వారికి నమస్కారం చేయించు. ప్రభా మా దేవా, నీవు సమస్తమును సృష్టించినవి నీ చిత్తమును బట్టి అవి ఉండేను, దాన్ని బట్టి సృష్టింపబడిన కనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేశారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు మరి దేవుడు మనకిచ్చారు. ఇటువంటి మరి దేవుని రాజ్యము, దేవుని యొక్క ప్రణాళిక, ఆయన చిత్తము మన పట్ల ఉంది. కాబట్టి మనకి ఇవన్నీ అర్థమవ్వాలంటే పరిశుద్ధాత్మ పొందుకోవాలి, దేవుని సన్నిధితో గడపాలి, దేవుని పరిచర్యలో పాలుభాగస్తులు ఉండాలి, ఆరోగ్యకరమైన బోధ వినాలి. దేవుని ఈ మాటలు దీవించను కాక ఆమె ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవ, అభిషేక్తుడా, నాయన నీ కృపగల నామంలో, నీ మహిమగల నామంలో ప్రభా అయ్యా మాతో మాట్లాడిన దేవ, మహిమగల దేవ, అయ్యా కనికరం గల దేవ, ఆయన కనికరం గలవారు ధన్యులు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారన్నావు ప్రభా. అయ్యా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఆత్మలైన వాడు నావాడు కాదని అంటున్నావు ప్రభా. రోమ 8:9 ప్రభా తండ్రి ఆయనని ఏర్పాటు చేసుకున్నాను అంటున్నావు నాయన. పరిశుద్ధులకు బోధ చెప్పావు నాయన. పరిశుద్ధులకు ఏర్పాటు చేసే బోధలో మీరు పోరాడాలని నా ప్రభా. ఆ పోరాటంలో ప్రభా నాయన మేము నాయన అయ్యా మీ తోడు మాతో ఉంచావయ్యా. అయ్యా నీవుంటే చాలు అనుకుని ప్రభు. అయ్యా మా ధైర్యము నీవే, మా బలము నీవే, మా సమస్తము నీవే, కథమంతా మార్చే దేవుడు నీవే. పరిశుద్ధాత్ముడా నాయన మీరు మమ్మల్ని దీవించారు, ఆశీర్వదించారు. మీకే కృతాస్తుతులు చెల్లిస్తున్నాయన. నీ సాక్ష్యాలతో మేము నాయన గొప్ప సాక్ష్యాలతో నాయన నేను మళ్ళీ కలుసుకోవడానికి, అయ్యా నీతో కలిసి మేము జీవించడానికి, అయ్యా అనేక మంది బిడ్డలు నశించిపోతుండగా నాయన వెతికి రక్షించుకోవడానికి మమ్మల్ని వాడుకోండి, సహాయం దయచండి. తల్లి చిత్తాన్ని ప్రభావం నెరవేర్చడానికి మీరు కృప చూపించండి. ఎవరైతే నేను ఆన్లైన్లో బిడ్డలు, ఆఫ్లైన్లో బిడ్డలు ఆశపడుతున్నారో వారందరూ అట్టి దీవెనలతో నింపండి, అట్టి అభిషేకంతో నింపండి, అట్టి మహిమతో నింపండి. ఆటంకతో ప్రతి దురాత్మ శక్తులు యేసు నామములో కాలిపోవును గాక. ఆయన మహిమగల నామములో కాలిపోవును గాక. నీ అగ్నితోనే నింపండి, నీ మహిమతో నింపండి, నీ వరాలతో నింపండి, నీ అభిషేకంతో నింపండి. మీరు దర్శించి మాట్లాడి అయ్యా నా తండ్రి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తే యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.